హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఈ డిజైన్ని నార్మల్ మిషన్తో ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలి అండ్ సింపుల్గా ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి. దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింది సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్లో క్లాత్ టైట్గా ఉంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. గట్టిగా లాగితే క్లాత్ మొత్తం షేడ్స్ వస్తుంది. ఇది వేస్ట్ క్లాత్ కాబట్టి ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. నేను వేస్ట్ క్లాత్ మీద రౌండ్ నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ డ్రా చేసుకోండి. సెంటర్లో మాత్రమే ఒక ఫ్లవర్ రావాలి. ఫ్లవర్ కింద డ్రా చేసుకోండి. మీరు బ్లౌజెస్ మీద డ్రా చేసినప్పుడు ఇలా స్ట్రైట్గా డ్రా చేయకండి. ఒక అట్టను తీసుకుని ఆ అట్ట మీద డిజైన్ మొత్తం డ్రా చేసుకుని షేప్స్ పర్ఫెక్ట్గా వచ్చేలా కట్ చేసుకుని అప్పుడు బ్లౌజెస్ మీద డ్రా చేసుకోండి. అది ఏ విధంగా డ్రా చేయాలో అనేది ముందు వీడియోస్లో ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా వైట్ పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. బ్లౌజెస్ మీద అయితే అట్టతో కట్ చేసుకుని డ్రా చేసుకోండి. అన్ని డిజైన్స్ ఒకే షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నెక్ చుట్టూరు ఫ్లవర్ని డ్రా చేసుకోవాలి. పిక్లో చూపించిన విధంగా సెంటర్లో ఫ్లవర్ వచ్చి నెక్ చుట్టూరు ఈ విధంగా సింపుల్గా డ్రా చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవుతుంది. ఇలా హ్యాండ్స్కి కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకుని ఇప్పుడు ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ తీసుకోవాలి. సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకుని బాబిన్కి నార్మల్ మిషన్ రీల్ని ఎక్కించుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకుని దారం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. పై దారం లూజ్గా వస్తేనే వర్క్ పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ దారం తెగిపోకుండా వస్తుంది. కింద సైడ్ బాబిన్లో దారం సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దీన్ని లూజ్ అండ్ టైట్ చేయని అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు సూదిని పైకి నీడిల్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని ఫ్రేమ్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ లైన్ మీద సేమ్ స్టిచ్చింగ్ రావాలి. మనం స్టిచ్ చేసుకున్న లైన్ మీదే సెకండ్ స్టిచ్చింగ్ అండ్ థర్డ్ స్టిచ్చింగ్ లైన్ కూడా రావాలి. పక్కకు వెళ్లకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటేనే వర్క్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి డిఫరెంట్ డిజైన్స్ అయినా సింపుల్గా డ్రా చేసుకోవచ్చు అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 వీడియోస్ చూడండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా నేను 3 టైమ్స్ స్టిచ్ చేశాను. మీరు కావాలంటే 4 టైమ్స్ మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోవచ్చు. మినిమం అయితే 2-3 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ముందు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో కుందంని అంటించుకోవడం కోసము ఈ డిజైన్ని స్టిచ్ చేస్తున్నాను. దీంట్లో 3 టైప్స్ డిజైన్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. 3 టైప్స్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో నార్మల్ మిషన్తో చూపిస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వర్క్ దగ్గరగా ఏ విధంగా కనిపిస్తుందో కూడా చూపిస్తాను. అండ్ నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజెస్ ఫుల్ వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఎటువంటి డిఫరెంట్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఇది స్ట్రైట్ లైన్స్తో ఫిల్ చేస్తున్నాను. ఇది మొత్తం ఫ్లవర్ చుట్టూ ఫ్లవర్ డిజైన్ మొత్తం ఫిల్ చేసుకోవాలంటే ఇది స్ట్రైట్ లైన్స్తో ఫిల్ చేసి చూపించాను. ఒకటి కుందంని అంటించుకునేలాగా స్టిచ్ చేసి చూపించాను. ఇప్పుడు థర్డ్ క్రాసింగ్ లైన్స్తో ఈ విధంగా ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ ఎంబ్రాయిడింగ్ కోర్స్ ఎవరైనా 10 డేస్ కోర్స్ నేర్చుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. ఇది క్రాసింగ్స్ లైన్స్గా ఫిల్ చేసుకోవాలి.
క్రాసింగ్ లైన్స్గా ఫిల్ చేసుకుంటే డిజైన్ వేరేగా కనిపిస్తుంది. అండ్ స్ట్రైట్ లైన్స్గా డిజైన్ చేసుకున్న వేరేగా కనిపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ డిజైన్ చేయడం బట్టే ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. మీకు డిఫరెన్స్ లాస్ట్న కనిపిస్తుంది. దగ్గరగా వీడియో చూపిస్తాను, సో లాస్ట్ వరకు చూడండి. మనం డిజైన్లో నెక్ చుట్టూరు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ కోర్స్ ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. ఓన్లీ 10 days మాత్రమే. మనం డ్రా చేసుకున్న డిజైన్ లైన్ని ఒక 3 times స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, లేదా 2 times స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోవాలి. వీటి మధ్యలో మీరు కుందమ్స్ని లేదా స్టోన్స్ని వేటినైనా అంటించుకోవచ్చు, లేదా వేరే కలర్ థ్రెడ్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది అండ్ సేమ్ పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ లానే కనిపిస్తుంది. మీకు ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం రావాలి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎటువంటి డిజైన్స్ అయినా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. వర్క్ చూడండి, దగ్గరికి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు వర్క్ చేసే విధానం బట్టి ఆ వర్క్ నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. ఇవి స్ట్రైట్ లైన్స్, ఇది కుందంని అంటించుకోవడానికి, ఇవి క్రాసింగ్ లైన్స్తో ఫిల్ చేసింది. 3 different టైప్స్లో డిజైన్ చేశాను. మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ డిజైన్ చేసుకోండి. అండ్ బోర్డర్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. డిజైన్ ఒక 3 times స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కట్ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది. కట్ వర్క్, మిర్రర్ వర్క్, డిఫరెంట్ టైప్స్ వర్క్స్ చూడాలన్నా నా ముందు వీడియోస్లో ఉన్నది ఒకసారి చెక్ చేయండి. ఇలా గోల్డెన్ పూసల్ని లేదా కుందమ్స్ని, మల్టీ కలర్ కుందమ్స్ని తీసుకుని ఈ ఫ్లవర్ డిజైన్ చుట్టూ మధ్యలో అంటించుకోవచ్చు. మీకు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు. ఈ డిజైన్కి ఇలా అంటించుకోవచ్చు. సింపుల్గా కావాలంటే, మీకు ఇంకా హెవీ లుక్గా కావాలంటే ఈ డిజైన్ చుట్టూరు చిన్న చిన్న బోర్డర్ పూసల్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు, గోల్డెన్ పూసల్ని. అండ్ శారీ కలర్ కాంబినేషన్ బట్టి మీరు యూస్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ పూసలు లేదా వైట్ గోల్డెన్ వేటినైనా స్ప్రింగ్ని అండ్ వేటినైనా యూస్ చేసుకోవచ్చు, లేదా వైట్ స్టోన్ లైన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ చుట్టూరు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. జస్ట్ నేను పెట్టి మాత్రమే చూపిస్తున్నాను. ఈ విధంగా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ పూసల బోర్డర్ని తీసుకుని కూడా అంటించుకుని ఈ విధంగా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఆ డిజైన్ మీకు హెవీ లుక్గా కనిపిస్తుంది. మీరు క్లియర్గా నేర్చుకోవాలంటే 10 days ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 10 days ఆన్లైన్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఫ్యాషన్ డిజైన్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉన్నది. అండ్ ఈ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చి 499. సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నవి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్లో మీరు మెసేజ్ చేయవచ్చు. ఓన్లీ 499. వీటిని డ్రెస్సెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ కింద బ్లౌజ్ని పై పార్ట్కి అండ్ కింద మాత్రం లాంగ్గా ఈ శారీస్ని డిజైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.